నవ్య న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు. చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టిన లారీ. ప్రమాదంలో అక్కడిక్కడే మహిళా మృతి. చికిత్స పొందుతూ యువకుడి మృతి. వంట పనికి వెళ్లి వస్తుండగా ఘటన. రైతుల నుంచి లక్ష మేరకు ధాన్యం సేకరించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ధాన్యం సేకరణపై అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకట మురళి. ప్రస్తుత వేసవిలో సరికొత్త లేత కొబ్బరి జ్యూస్తో ఆహార ప్రియులను అలరిస్తున్న వైనం. నాడు మింటి సోడా, నేడు కొబ్బరి జ్యూస్తో చీరాల ఎంజీసీ మార్కెట్ జ్యూస్ షాప్లో ట్రెండ్ క్రియేట్ చేసిన దుకాణదారుడు. చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై చీరాల వెళ్తున్న వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాహన చోదకులు వెనుకవైపు నుండి దూసుకొచ్చిన లారీ ఢీకొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ అక్కడిక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికంగా వంట పనిచేస్తున్న జీవనం సాగించే చీరాల గాంధీనగర్ చెందిన ప్రభుదాస్ ఇదే వృత్తిగా కొనసాగించే వేటపాలెం కొణిజేటి పూరి కాలనానికి చెందిన పద్మ ఇరువురు చిన్న గంజాం వద్ద వంట పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో వాహనంపై ఉన్న పద్మ అక్కడిక్కడే మృతి చెందింది. ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ప్రభుదాస్ని చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అతని పరిస్థితి తీవ్ర విషాదంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే గుంటూరు వైద్యశాల చికిత్స అందిస్తుండగా క్షతగాతుడు ప్రభుదాస్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రభుదాస్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళ పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధ్యక్షతన ధాన్యం సేకరణపై అనుబంధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యాన్ని విస్తృతంగా సేకరించాలన్నారు. రైతుల నుంచి లక్ష్యం మేరకు ధాన్యం సేకరించాలి. బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో సోమవారం జిల్లా కలెక్టర్ వెంకట మురళి అధ్యక్షతన ధాన్యం సేకరణపై అనుబంధ శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రభుత్వ లక్ష్యం మేరకు ధాన్యంని విస్తృతంగా సేకరించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు ధాన్యం సేకరణ జరగాలని చెప్పారు. జిల్లాలో ధాన్యం అధికంగా సాగుతున్న నేపథ్యంలో 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని ప్రభుత్వం లక్ష్యాలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో 4,038 మంది రైతుల నుంచి 25,300 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామన్నారు. అకాల వర్షం హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. రైతులకు నష్టం జరగకుండా వెంటనే రైతుల నుంచి ధాన్యం సేకరించాలని ఆదేశించారు. సేకరించిన ధాన్యాన్ని జిల్లాలోని 6 గోదాముల్లో నింపాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 70 రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 30 మిల్లుల్లో పోర్టిఫైడ్ రైస్ ఉత్పత్తి చేస్తున్న నేపథ్యంలో వాటి నుంచి మాత్రమే సేకరిస్తున్నట్టు చెప్పారు. మిగిలిన చోట బ్యాంక్ గ్యారంటీ లేక సేకరించడం లేదన్నారు. ప్రస్తుతం తమ్మవరంలో 15,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదాము ఖాళీగా ఉందన్నారు. ప్రస్తుతం సేకరించే ధాన్యాన్ని ఆ గోదాంలో నిల్వ చేయడానికి అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం అన్ని ప్రాంతాల నుంచి సేకరించే ధాన్యాన్ని తమ్మవరం గోదాముకు తరలించామన్నారు. ప్రతిరోజు 3,000 మెట్రిక్ టన్నులకు తగ్గకుండా ధాన్యం సేకరణ చేపట్టాలని అధికారులు, మిల్లర్ల యజమానులను ఆయన ఆదేశించారు. ఈ క్రమంలో పీడీఎఫ్ బియ్యం సేకరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. సమావేశంలో పౌర సరఫరాల సంస్థ జీఎం పి శ్రీనివాసరావు, పౌర సరఫరాల శాఖ అధికారి విలియమ్స్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రామకృష్ణ, డీసీఓ శాంసన్, రైస్ మిల్లర్ల యజమానులు తదితరులు పాల్గొన్నారు. గోడౌన్లలో ఇక్కడ మీరు పీడిఎస్ లిఫ్ట్ చేయగానే ఎంత స్పేస్ వస్తుందో వీటికి కూడా తోలండి. అట్లా సార్. సో నాకు ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఏదైతే చేస్తున్నారో మీరు డీసీఎంఎస్ ఎనీ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ యువర్ సైడ్ అదొకటి చూసుకోండి. ఆ తర్వాత కెర్నల్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ అయినాయా? ఇంకా కావాలా? మూవ్ కావాలా మరి? సో ఈ కెర్నల్స్ అన్నీ వెళ్ళిపోవాలి. తమ్మవరం ఈక్వల్గా ఫిల్ కావాలి. దెర్ ఈజ్ నో ఎనీ ఎకనామిక్ దానికి బ్యారియర్ అనేది ఏముండదు. దెర్ ఈజ్ నో బ్యారియర్ ఆఫ్ ఎకనామిక్. సో తమ్మవరం ఫిల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మనకు పీడిఎస్ లిఫ్టింగ్ ఎప్పుడు చేస్తారు? చేసేయండి. చేసి దాంట్లో వచ్చిన స్పేస్లో దాంట్లో కూడా నింపాలి. సో
సో ఆ రకంగా చేసుకొని మీరు మిల్లర్స్ కూడా అదే ప్రకారం సిఎంఆర్ డెలివరీస్ చేసేయాలి. పీజీలు ఏమైనా కావాలంటే ఎన్హాన్స్ చేసుకోవాలి. సో ఆ విధంగా చేసుకొని చేయండి. ఓకే. చీరాలలో గత వేసవి కాలం మింట్ సోడాతో సరికొత్త రుచిని పరిచయం చేసిన సంగతి గుర్తుందా? గుర్తుండే ఉంటుందిలే. అయితే ఈ ఏడాది మరికొత్త ఆరోగ్యకరమైన జ్యూస్తో ఆహార ప్రియులను అదే తరహాలో రుచితో ఇట్టే మంత్రముగ్ధులు చేస్తున్న లేత కొబ్బరి జ్యూస్. కొబ్బరితో జ్యూస్ ఏంటా అని అనుకుంటున్నారా? ఎలా ఉంటుందో అనే డౌట్ కూడా రావచ్చు. అయితే ఇందుకే ఆ జ్యూస్ సంగతులు ఏంటి, ఎలా ఉందో చూసేద్దాం. చీరాల పట్టణంలో మింట్ సోడా ప్రజలను ఆకట్టుకుంటోంది. ఆరోగ్యంతో పాటుగా పుష్కలమైన విటమిన్స్ లభించడంతో పాటుగా రుచికరంగా ఉండడంతో మింట్ సోడా ఖ్యాతి సోషల్ మీడియాలో సైతం హల్చల్ చేసిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఈ క్రమంలో ప్రస్తుత వేసవిలో చీరాల ఎంజీసీ మార్కెట్లోని అదే దుకాణదారుడైన సుబ్బారాయుడు మరో సరికొత్త జ్యూస్ తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు. సహజంగా లేత కొబ్బరి తిన్నా, నీళ్లు తాగినా పుష్కలకాలమైన ప్రయోజనాలు ఉన్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొబ్బరిలో పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేనా, వీటిలో ఉండే ఖనిజాలు రక్తపోటును నియంత్రించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇంతటి మేలు చేకూరుస్తాయి. కాబట్టి దైనందిన జీవితంలో కొబ్బరి నీళ్లకు, లేత కొబ్బరికి మన పెద్దవాళ్ళు చాలా ప్రయారిటీ ఇస్తారు. ఇన్ని ప్రయోజనాలను, పోషక విలువలను దృష్టిలో ఉంచుకునే దుకాణదారుడైన సుబ్బారాయుడు లేత కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ తో కలిపి సరికొత్త లేత కొబ్బరి జ్యూస్ ఆవిష్కరించాడు. ఇప్పుడు ఇది కాస్త ట్రెండ్ కావడంతో షరా మామూలుగానే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఆ జ్యూస్ టేస్ట్ చూసేందుకు ఆ దుకాణానికి కస్టమర్లు క్యూ కడుతున్నారు. అసలే వేసవి, ఆపై లేలేత కొబ్బరి జ్యూస్, ఇక ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఇక ఈ కొబ్బరి జ్యూస్ ఓసారి మీ నాలుకకు రుచి చూపించండి. ఇక మీరే అంటారు కొబ్బరి జ్యూసా మజాకా అని. మార్కెట్, గాంధీ క్లాత్ మార్కెట్లో క్యాంటీన్ పక్కన జ్యూస్ షాప్ అండి నాది. ప్రతి సంవత్సరం ఏదో ఒక రకంగా జ్యూసులు కొత్త రకంగా ట్రై చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. పోయిన సంవత్సరం వచ్చేసి మింట్ సోడా ఒకటి అరేంజ్ చేశాను. ఈ సంవత్సరం వచ్చి కొత్తగా కోకోనట్ జ్యూస్ అని, లేత కొబ్బరిది, ఐస్ క్రీము, పాలు, డ్రై ఫ్రూట్స్ వేసి హెల్తీగా మనుషులకి ఎండాకాలం వచ్చేసి తాటి ముంజలు ఏ విధంగా అయితే తింటామో మనం కొబ్బరి నీళ్లు తాగి లేత కొబ్బరి తీసుకొని చాలా రుచిగా తినేవాళ్ళం. పూర్వకాలం పెద్దవాళ్ళని అడగండి, దీనివల్ల ఉపయోగాలు బాగా చెప్తారు. ఆ ఉద్దేశం మీద నేను 4-5 సార్లు ట్రై చేసి 5వసారి సక్సెస్ అయ్యి దాన్ని బాగుందని చెప్పి నలుగురు చేత అన్నాక ఇప్పుడు షాపులో జ్యూస్ చేయటం మొదలుపెట్టాను సార్. కాబట్టి దయవుంచి మా షాపుకి వచ్చి కోకోనట్ జ్యూస్ తాగి మమ్మల్ని ఆనందపరచాల్సిందిగా కూర్చున్నాం. కొబ్బరి, లేత కొబ్బరి, ఎండు కొబ్బరి, పాలు, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీమ్ వేస్తానండి. జనానికి వచ్చేసి హెల్తీగా చాలా మంచిదండి ఇది. ఎండాకాలం వచ్చేసి వడదెబ్బ దాంట్లో కన్నా మనం కొబ్బరి నీళ్ళు తాగి లేత కొబ్బరి ఎందుకు తింటున్నామంటే నా వేడి తగ్గటానికని, వడదెబ్బ తగ్గటానికని. అందుకని అవి కొనకుండా నేను జ్యూస్గా చేసి మీకే ఇక్కడ ఇస్తున్నాను సార్. కాబట్టి దయచేసి అందరూ వచ్చి ఆ జ్యూస్ తాగి మమ్మల్ని ఆశీర్వదించవలసిగా కోరుతున్నాం. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బాపట్ల జిల్లా వ్యాప్తంగా జిల్లా ఎస్పీ తుషార్ జూడి ఆదేశాలతో పోలీసు అధికారులు జిల్లా వ్యాప్తంగా జనసంచారం కలిగిన బస్టాండ్, రైల్వే స్టేషన్, కూడలి ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ జూడి ఆదేశాల మేరకు జిల్లాలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆదివారం జిల్లా పోలీసు అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తుల చొరబాటును నిషేధిత పేలుడు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకోవడమే ముఖ్య ఉద్దేశంతో ఈ తనిఖీలను నిర్వహించామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే విధంగా సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే అవకాశం ఉన్న అసాంఘిక శక్తులను గుర్తించేందుకు పోలీసు బృందాలు ఆకస్మికంగా ఆయా ప్రదేశాలకు ప్రవేశించి అనుమానితుల లగేజీలు, బ్యాగులు, ఇతర వస్తువులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో గుర్తింపు కార్డులు, ప్రయాణ గమ్యం, ఉద్దేశం వంటి వివరాలను సేకరించారు. ప్రజల భద్రతే ప్రథమ కర్తవ్యంగా జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజల రక్షణకు దృఢమైన ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. తనిఖీల్లో పోలీస్ జాగిలాలను కూడా వినియోగించారు. బాపట్ల, చీరాల రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ల వెంట జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారంగా మారిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెంటనే తగ్గించాలని పలువురు దళిత బహుజన పార్టీ నేతలు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఆ పార్టీ నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఇప్పటికే పెరిగిన నిత్యావసరాల ధరలతో అల్లాడుతున్న సామాన్య ప్రజలకు పెరిగిన విద్యుత్ ఛార్జీలు గుదిబండగా మారాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సామాన్య మధ్యతరగతి ప్రజల జీవనాన్ని దృష్టిలో ఉంచుకొని పెంచిన విద్యుత్ ఛార్జీలను, నిత్యావసరాలు తగ్గించాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ గోపీకృష్ణకు అందజేశారు. మీకు తెలియదేం కాదు, నిరుపేద ప్రజలు చాలా మంది అల్లాడుతూ ఉన్నారు. ఈ మధ్యన గత ప్రభుత్వం 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు మిత్రులారా. కానీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వంలో ప్రజలకి అన్ని విధాల సౌకర్యం ఉండాలి. అలాంటిది ఇప్పుడు కరెంటు బిల్లు విపరీతంగా వస్తుంది. 400 కరెంటు బిల్లు ఉన్నది 1000 రూపాయలు వస్తున్నాయి, 1000 రూపాయలు ఉన్నది 2000 వస్తుంది. ఇది చాలా దారుణం. దీనిపై గౌరవనీయులు పెద్దలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలి. అలాగే ఈరోజు నిత్యావసరాలు జోడ ఆకాశానికి అంటుకుంది. ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చి 200, 300, 200 అమ్ముతున్నారు. సోప్ ప్యాకెట్, పౌడర్, ఏదైనా ఒక పేద మధ్య ప్రజలు బతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెరిగిన విద్యుత్ ఛార్జీలు కానీ, నిత్యావసరాలు కానీ ప్రజలకు అందుబాటులోకి రావాలి. ఎందుకంటే ప్రజలు చాలా ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఈ రోజులో చూడండి, కొంతమంది ఫీజు కట్టలేక పేద ప్రజలు మన మార్కాపురంలో ఫీజు కట్టలేదని చదువుకునే పిల్లలకి హాల్ టికెట్ లేక ఎంతోమంది, ఒక 100 మంది దాకా పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి అంటే ఫీజు కోసం భవిష్యత్తు ఆడుకుంటారా? ఇది చాలా దారుణం. దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. అలాంటి స్కూల్స్లు కానీ, కాలేజీలు కానీ వెంటనే బ్యాన్ చేయాలి. ఎందుకంటే చదువుకున్న పిల్లలకి ఫీజులు కట్టలేదని నా హాల్ టికెట్ ఇవ్వకపోవడం, వాళ్ళ ఎగ్జామ్ రాయని కూడా చేయడం ఇది చాలా దారుణం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు అది. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ముందుండే నడిపించే యువ కిషోరులు పిల్లలు, అలాంటి పిల్లలకి ఈరోజు హాల్ టికెట్ ఇవ్వకపోవడం చాలా దారుణం. అలాంటివి కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, గత ప్రభుత్వం ఎన్నో చేసింది కానీ ఇది ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరుగుతుంది. న్యాయం జరగాలని దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవనీయులు పెద్దలు, మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు మన నారా లోకేష్ అన్న గారు కూడా వెంటనే స్పందించి ఈ పెరిగిన విద్యుత్ ఛార్జీలు కానీ, నిత్యావసరాలు కానీ ప్రజలకు అందుబాటులో వచ్చేలా చర్యలు తీసుకోవాలని, అలాగే ఈ కాలేజీల ఫీజులు కూడా వెంటనే పేద ప్రజలకు హాల్ టికెట్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని మన గౌరవనీయులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారికి మేము వినిపించుకుంటున్నామయ్యా. నాకెంత మంచిగా చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ గోపీకృష్ణ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా మండల నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను తహసీల్దార్కి అందజేశారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యల ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని చీరాల మండల తహసీల్దార్ గోపికృష్ణ అన్నారు. చీరాల మండల తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని మండల తహసీల్దార్ గోపికృష్ణ అధ్యక్షతన జరిగింది. కార్యక్రమంలో భాగంగా మండల నలుమూల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను తహసీల్దార్ కు అందజేశారు. కాగా మొత్తం ప్రజా వేదికలో గృహ నిర్మాణం భూ సర్వే కోసం 4 అర్జీలు అందాయని ఆయన తెలిపారు. చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ సంయుక్త నిర్వహణలో భారత వీర జవాన్లకు సంఘీభావంగా ఆదివారం పట్టణంలో అసోసియేషన్ ప్రతినిధులు సమైక్యత ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో అసోసియేషన్ ప్రతినిధులు పాకిస్తాన్ ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాక్ గడ్డపై ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయటమే లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం పట్ల చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. చీరాల NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ సంయుక్త నిర్వహణలో భారత వీర జవాన్లకి సంఘీభావంగా ఆదివారం పట్టణంలో అసోసియేషన్ ప్రతినిధులు సమైక్యత ర్యాలీని నిర్వహించారు. ర్యాలీలో అసోసియేషన్ ప్రతినిధులు పాకిస్తాన్ ఉగ్రమూకలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు మాట్లాడుతూ కాశ్మీర్లో పహల్గాం వద్ద పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు భారత్ ఆపరేషన్ సింధూర్ పేరిట తగిన విధంగా గుణపాఠం చెప్పిందన్నారు. భవిష్యత్తులో సైతం ఈ తరహా దాడులు జరగకుండా ఉండేలా తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని కోరారు. అనంతరం పాకిస్తాన్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పొలుదాసు రామకృష్ణ, సిహెచ్ బాల వెంకటేశ్వరరావు, చారగుళ్ల గురుప్రసాద్, నక్కల సురేష్ బాబు, వలివేటి మురళీకృష్ణ, గ్రంథి నారాయణమూర్తి, డివి సురేష్, గుర్రం రాఘవరావు, బద్రి రమేష్, పూర్ణ, వాకింగ్ రోటరీ సభ్యులు పాల్గొన్నారు. ఏప్రిల్ 22వ తేదీ మన భారతదేశ పర్యాటకులు కాశ్మీర్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తీవ్రవాదులు మన వారి మీద విరుచుకుపడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం జరిగింది. మరి కొత్తగా పెళ్ళైన జంట హానీమూన్ అని అక్కడికి వెళితే భార్య ప్రతిలాడినా కూడా నిరాకరించేసి మరి పొట్టన పెట్టుకున్న సంఘటన మనందరికీ తెలుసు. దాని పర్యవసానంగా భారతదేశం మరి పాకిస్తాను ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేస్తే దాని ప్రతిఫలంగా పాకిస్తాను మన మీద డ్రోన్లతో దాడి చేయటం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. పాకిస్తాన్లో తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది. అదేమంటే భారత్ మీద భద్రతా మండలిలో మరి న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో భారత్ మీద నిందలు మోపుతుంది. భారతే పర్యాటకులను చంపి నిన్న పాకిస్తాన్ మీద వేసిందని వాళ్ళు అక్కడ అబద్ధాలు కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటి పాకిస్తాన్ మన మీద డ్రోన్లతో ప్రయోగించి చేస్తుంటే మన S-400 సుదర్శన్ చక్ర ద్వారా వాటి అన్నింటినీ నిర్వీర్యం చేసి పాకిస్తాన్ను మట్టుబెట్టడం జరిగింది. ఇక చేసేదేం లేక మరి డ్రోన్ దగ్గరికి వెళ్ళి అమెరికా డ్రోను ట్రంప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మరి రాయబారానికి వచ్చి నిన్న సాయంకాలం 5 గంటల కాల్పుర విరమణ జరిగిందని ప్రకటించుకున్న తర్వాత మరలా 3 గంటల తర్వాత మరలా ఇండియా మీద డ్రోన్లతో దాడి చేయటం, ఒక SI కూడా వీరమరణం పొందారు. వారికి కూడా మన వాకర్స్ అసోసియేషన్ తరఫున రోటరీ క్లబ్ తరఫున హృదయపూర్వక జోహార్లు తెలియజేస్తున్నాం. ఇలాంటి పాకిస్తాన్ని ర్యాలీని NRNPM హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ మరియు రోటరీ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తుంది. దీనికి ఏదంటే మన భారతం మీద జరిగిన దాడికి నిరసనగా మనం పాకిస్తాన్ మీద దండెత్తితే వాళ్ళు కాళబేరానికి వచ్చి అమెరికా ద్వారా మధ్యవర్తిత్వం జరిపించుకొని సీజ్ ఫైర్ అని చెప్పినా కూడా మన మోడీ గారి నాయకత్వంలో మన దేశం అత్యుత్తంగా పోరాడి పటిమను ప్రదర్శించింది. దీని మద్దతుగా ఈరోజు మనం సమైక్యత ర్యాలీని జరుపుతున్నాము. మన తెలుగు సైనికులైన మురళీ నాయక్ అక్కడ వీరమరణం పొందినందుకు వారికి మా వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ తరఫున జోహార్ అమర్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్.
వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. భారత్ చేపట్టే ప్రతీకార దాడులతో అల్లాడిపోయిన పొరుగు దేశం పాకిస్తాన్ వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. శనివారం ఉదయం పాక్ లో భూప్రకంపనలు నమోదైన విషయం తెలిసిందే. 3 రోజుల వ్యవధిలోనే తాజాగా మరోసారి అక్కడ భూమి కంపించింది. మధ్యాహ్నం 1:26 సమయంలో భూమి ఒక్కసారిగా కంపించింది. రెక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 4.6గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్ ప్రారంభమయ్యాక మోదీ తొలిసారి ప్రసంగించనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు దేశ ప్రజలకు సందేశం ఇవ్వనున్నారు. ప్రస్తుత పరిస్థితిలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని ఎలాంటి ప్రకటన చేయబోతున్నారు అన్న ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తుంది. గ్రామ పంచాయతీ పరిధిలో భారత రక్షణ దళాలకు చెందిన సిబ్బంది నివాస గృహాలకు ఆస్తి పన్ను మినహాయింపు కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సైనికుల వీరోచిత సేవలను గౌరవిస్తూ వారి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నారు. ఇప్పటివరకు సరిహద్దుల్లో సేవలు అందిస్తున్న లేదా రిటైర్డ్ సైనికులకు మాత్రమే ఈ పన్ను మినహాయింపు వర్తించేది. అయితే డిప్యూటీ సీఎం తీసుకున్న తాజా నిర్ణయంతో సైనికులు ఎక్కడ సేవలు అందించినా వారి జీవిత భాగస్వామి నివసించే లేదా కలిసికట్టుగా ఉంచుకున్న ఒక ఇల్లు ఈ మినహాయింపుకు అర్హత పొందుతుంది. అంటే సైనికుడి సేవలు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో ఉన్నా ఆయన కుటుంబం ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆ గృహానికి పన్ను మినహాయింపు లభిస్తుంది. భారత్ పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. అమెరికా, చైనా ట్రేడ్ ట్యాక్స్, రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ చర్చలో పురోగతి లాంటి అంతర్జాతీయ అంశాలు మార్కెట్లో జోష్ పెంచాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఆకాశమే హద్దుగా పైకి ఎగసాయి. అతనే సాటి. టెస్ట్లో అతను మైటీ వారియర్. ఆ యోధుడు ఇప్పుడు టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై ప్రకటించాడు. అద్భుతమైన కెరియర్ కు ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఎందరో క్రికెటర్లకు ఇన్స్పిరేషన్ గా నిలిచాడు ఆ స్టార్ బ్యాటర్. టెస్ట్ బ్యాటింగ్ యావరిస్తూ అందరినీ స్టన్ చేసిన విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ పై ఇవాళ బీసీసీఐ ఓ వీడియో రిలీజ్ చేస్తుంది. తెలుపు దుస్తులో కోహ్లీ చాటిన ఘనతను ఆ వీడియోలో ప్రజెంట్ చేసింది బీసీసీఐ. టెస్ట్ క్రికెట్ లో తనను ఉత్తేజపరిచింది ఆ గేమ్ లో ఉన్న ఛాలెంజ్ అని కోహ్లీ వీడియోలో పేర్కొన్నాడు. బీసీసీఐ తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వీడియోను మీరు తిలకించండి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టిన లారీ. ప్రమాదంలో అక్కడిక్కడే మహిళా మృతి. చికిత్స పొందుతూ యువకుడి మృతి. వంట పనికి వెళ్లి వస్తుండగా ఘటన. రైతుల నుంచి లక్షల మేరకు ధాన్యం సేకరించాలి. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో ధాన్యం సేకరణపై అనుబంధ శాఖల అధికారుల సమావేశంలో కలెక్టర్ వెంకట మురళి. ప్రస్తుత వేసవిలో సరికొత్త లేత కొబ్బరి జ్యూస్తో ఆహార ప్రియులను అలరిస్తున్న వైనం. నాడు మింటి సోడా, నేడు కొబ్బరి జ్యూస్తో చీరాల ఎంజీసీ మార్కెట్ జ్యూస్ షాప్ లో ట్రెండ్ క్రియేట్ చేసిన దుకాణదారుడు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.